హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న 158 సినిమా ముహూర్తం వాయిదా పడింది. అక్టోబర్ 2న జరగాల్సిన ఈ కార్యక్రమం క్యాన్సిల్ అవ్వగా నవంబర్లో కార్తీక మాసం సెంటిమెంట్తో కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అభిమానులు ఈ సినిమా ముహూర్తం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 158 ప్రస్తుతం ఉన్న చాలామంది హీరోలకు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 4 దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చిరంజీవి అంటే ఒక గ్రేస్. మెగాస్టార్ స్టెప్ వేస్తే ఆ బ్యూటీయే వేరు. ఎంతమంది ఒళ్ళు నలక్కొట్టుకుని హూనం చేసుకున్న కూడా మెగాస్టార్ డాన్స్ వేసినంత బ్యూటీ కనిపించదు. ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ అభిమానుల్ని పూర్తిస్థాయిలో సంతృప్తిపరిచిన సినిమా వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా బాబీ తన తోటి అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ ఆ సినిమా అని చెప్పాలి. అందుకే మెగాస్టార్ మరోసారి బాబీతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కూడా రాబోతున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. ఇది మెగాస్టార్ తన కెరీర్లో చేస్తున్న 158దో సినిమా. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాను నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చేయబోయే సినిమాకి అక్టోబర్ 2న ముహూర్తం పెట్టాలి అని ముందుగా నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమాకు సంబంధించిన ముహూర్తం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు దసరా ఫెస్టివల్ కూడా ఉంది. ఫెస్టివల్ రోజున ముహూర్తం క్యాన్సిల్ చేయడానికి గల కారణాలు ఏంటో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈ సినిమా ముహూర్తానికి సంబంధించి త్వరలో కొత్త డేట్ను అనౌన్స్ చేయనున్నారు. బహుశా నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించి ముహూర్త పూజ ఉండవచ్చు. అలానే నవంబర్లో కార్తీకమాసం కూడా ఉంది కాబట్టి కొంతమేరకు ఆ సెంటిమెంట్ కూడా కొంతమేరకు కలిసొస్తుంది. బాబీ విషయానికొస్తే దర్శకుడుగా మంచి సక్సెస్ రేటుంది. ఒక సర్దార్ గబ్బర్ సింగ్ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. సర్దార్ ఫెయిల్యూర్ను బాబీకి అంటగట్టలేమో. ఎందుకంటే అది కేవలం డైరెక్షన్ మాత్రమే. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఏ రేంజ్లో చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ మరింత మొదలైంది. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కాబట్టి బాబీపైన బాధ్యత మరింత పెరుగుతుంది. మరి బాబీ దీనిని ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇక బాబీ చివరి సినిమా డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈష్ పవన్తో బ్యూటీ రొమాంటిక్ ఫోజులు. ఆ క్లోజ్నెస్ చూసారా? 158 ముహూర్తం రద్దయినప్పటికీ నవంబర్ కార్తీక మాసంలో సెంటిమెంట్ ప్రకారం కొత్త తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవిని చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.